Hello, ladies and gentlemen. Today, I take an honor on the launch of the platform that promises to be a fountain of inspiration and a wellspring of motivation. Success University. This YouTube channel is more than just a digital space, it's a community, a movement dedicated in unlocking the boundless potential within each of us. చాలా మోటివేషనల్ ఛానల్స్ ఉన్నాయి కదా. వై ఓన్లీ సక్సెస్ యూనివర్సిటీ? సక్సెస్ యూనివర్సిటీ ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎంపవరింగ్ స్టోరీస్, ట్రాన్స్ఫర్మేటివ్ ఐడియాస్ అండ్ యాక్షనబుల్ స్ట్రాటజీస్. 3 phases వీ కెన్ అచీవ్ ది సక్సెస్. లైక్ ఎంపవరింగ్ స్టోరీస్ అంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళ సక్సెస్ జర్నీ అండ్ ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఐడియాస్ని మనం ఎప్పుడైతే డే టు డే లైఫ్లో ఇన్కల్కేట్ చేసి వాట్ ఆర్ ద యాక్షనబుల్ స్ట్రాటజీస్ టు కాంకర్ యువర్ ఛాలెంజెస్ అనేది మనం కనుక చేస్తే వీ కెన్ అచీవ్ అవర్ బిగ్ డ్రీమ్స్. మరీ ముఖ్యంగా మన ఛానల్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ పీపుల్ నుంచి ఇంటర్వ్యూ చేస్తాం. వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ కూడా తెలుసుకుంటాం. మోటివేషన్ అనేది ప్రతి మూమెంట్ ఆఫ్ లైఫ్లో మనకు కావాలి. ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే లైక్ జిమ్కి వెళ్ళాలి, మోటివేషన్ రాదు. ఫస్ట్ డే చాలా ఎనర్జెటిక్గా వెళ్తాం, బట్ సెకండ్ డేకి డిమోటివేట్ అయిపోతాం. అండ్ ఏదైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, దానికి మోటివేషన్ రాదు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి స్ట్రెస్ అయినప్పుడు, ఇమోషనల్లీ ఇంబ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు కూడా మనకి ఏ న్యూ వర్క్ స్టార్ట్ చేయాలనిపించదు, దానికి మోటివేషన్ కావాలి. అండ్ బ్రేకప్స్ వచ్చినప్పుడు అండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, మోటివేషన్ రాదు. సో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా చాలా డిమోటివేట్ అయిపోతాం, థింకింగ్ దాట్ వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని ఇంక అసలు ఏది ట్రై చేయకుండా ఉండిపోతాం. ఇలా మనకి మోటివేషన్ అనేది డే టు డే లైఫ్లో చాలా ఇంటిగ్రేట్ అయి ఉంది. జనరల్గా మోటివేషన్ కావాలి అంటే మనం యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి మోటివేషనల్ వీడియోస్ అని టైప్ చేస్తాం. ఎస్, థియరిటికల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మన ఛానల్లో రియల్ సక్సెస్ చూసిన వాళ్ళ నుంచి వచ్చే రియల్ మోటివేషన్ టిప్స్ అండ్ సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకుంటాం, విచ్ విల్ క్రియేట్ ఎ స్ట్రాంగర్ ఇంపాక్ట్ కదా. సో ఈ మొనటనీని బ్రేక్ చేస్తూ ఫన్ మిక్స్డ్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్స్ ఆఫ్ మోటివేషన్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా ప్రజెంటింగ్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సక్సెస్ యూనివర్సిటీ. అతని చూపు ఒక వరం, అతని కోపం శాపం. ఒక్క మూవీతో ఎన్నో కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న వ్యక్తి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా క్రేజీ ఉన్న హీరో. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఆయనకు కొంచెం తిక్కుంది, బట్ ఆ తిక్కు చాలా లెక్కుంది. రియల్ హీరో నుంచి రియల్ హీరో అయిన వ్యక్తి. చేసినవి 25 ఫిలిమ్స్ మాత్రమే అయినా గెలిచినవి మాత్రం ఎన్నో కోట్ల హృదయాలు. ఒక వ్యక్తిని ఒక మహాశక్తిలా ప్రజలు ఆరాధిస్తున్నారంటే అతనిలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉండాలి కదా. ఆ క్వాలిటీస్ ఏంటో ముఖ్యంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సక్సెస్ యూనివర్సిటీ. ఆ క్వాలిటీస్లోకి వెళ్తే మరీ ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ అండి, అండ్ ది హానెస్ట్ క్యారెక్టర్. అంటే ఇంట్లో ఒకలాగా హీ డజంట్ బిహేవ్. ఈ పాటికి మీకు ఆ గెస్ వచ్చి ఉంటుంది కదా ఆయన ఎవరు అనేది. ప్రజెంటింగ్ ద రియల్ హీరో అండ్ ద మోస్ట్ ఇండామిటబుల్ లీడర్ విత్ అన్వావరింగ్ డెడికేషన్ అండ్ రిలెంట్లెస్ ఎఫర్ట్, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ సినిమా టు ద రెల్మ్ ఆఫ్ పాలిటిక్స్, హీ కాంకర్డ్ మెనీ హార్ట్స్ అండ్ మైండ్స్. కంఫర్ట్ జోన్ని వదిలేసి కేవలం తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల మధ్యలోకి చేరిన మహానాయకుడు.
ఎన్ని కష్టాలొచ్చినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో టార్చ్ బ్యారర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ పవన్ కళ్యాణ్ గారి 10 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ జర్నీ చూస్తే చాలా హార్డ్‌షిప్స్, చాలా ఛాలెంజెస్, డౌన్ టైమ్స్, క్రిటిసిజమ్స్ అండ్ కాంట్రవర్సీస్ చాలా ఫేస్ చేశారు. అడుగడుగున అవాంతరాలు. ఏం చేసినా క్రిటిసిజం. దీన్ని ఎలా డీల్ చేశారు? ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? ఇప్పుడున్న పొజిషన్‌కి ఎలా రీచ్ అయ్యారు? ఇంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అంటే అది 1 డేలో అచీవ్ చేసిన సక్సెస్ అయితే కాదు. ఇట్స్ దిల్ ఒక్క రోజులో డెవలప్ చేసుకున్నవేమీ కాదివి. నిరంతర శ్రమ. అండ్ హౌ డిడ్ హీ ఓవర్‌కమ్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సక్సెస్ యూనివర్సిటీ. ఓకే. కీ ఫ్యాక్టర్స్ చూస్తే ఈ రోజున్న పొజిషన్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే మెయిన్‌గా ఈ క్రిటిసిజం ఫేస్ చేసి, ఆ డౌన్ టైమ్స్ డీల్ చేసి, ఆయన ఇప్పుడున్న పొజిషన్ ఎలా రీచ్ అయ్యారు? మెయిన్ పాయింట్స్‌లోకెళ్తే మెయింటైనింగ్ కంపోజర్. క్రిటిసిజం అనేది ఎంత నెగటివిటీని స్ప్రెడ్ చేస్తో అందరికీ తెలుసు. బట్ ఆ టైంలో తను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీతో అండ్ చాలా క్రిస్ప్‌గా క్లారిటీ అండ్ కామ్‌నెస్ మెయింటైన్ చేస్తూ హీ అడ్రెస్డ్ ఇన్ ద పబ్లిక్ స్పీచెస్. అంటే ఒక్క చిటికేస్తే ఆయన విధ్వంసం క్రియేట్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి కూడా ఏ రోజు కూడా దాన్ని అగ్రెసివ్‌గా తీసుకెళ్ళలేదు. హీ మెయింటైన్డ్ ఇట్ విత్ రియలీ కామ్ అండ్ పేషెన్సీగా చాలా క్లారిటీతో దాన్ని డీల్ చేశారు. నెక్స్ట్ థింగ్, స్ట్రాటజిక్ అలయన్సెస్. ఏలియన్సెస్ విత్ పొలిటికల్ పార్టీస్ అంటే తను ఒక ఎజెండాతో ఈ పార్టీ స్థాపించి సక్సెస్ కావాలి అని కోరుకున్నప్పుడు దానికి చాలా ఛాలెంజెస్ ఎదురైనాయి. లైక్ రెడ్యూసింగ్ ద సీట్స్. అప్పుడు కూడా తన మెయిన్ ఎజెండా కోసం తక్కువ సీట్స్ తీసుకుని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన మనుషులు అని ప్రూవ్ చేసుకున్నారు. కమింగ్ టు ద నెక్స్ట్ సిగ్నిఫికెంట్ స్ట్రాటజీ దట్ హీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ దిస్ 10 ఇయర్స్. అంటే ఒక స్టార్ హీరో అంటే ఏసీ రూమ్స్లో కూర్చొని నలుగురికి తను చేయాల్సిన వర్క్ అప్పచెప్తే కూడా అయిపోద్ది. బట్ he did not do that. Main strategy he has implemented in this political battleground is grassroots campaigning. Yeah, grassroots campaigning అంటే from the ground level ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ అడ్రస్ని వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేశారు. అండ్ హీ మొబిలైజ్డ్ ది సపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఛాలెంజెస్ దట్ దే ఆర్ ఫేసింగ్. అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి లోకల్ ప్లేస్కి వెళ్ళి ప్రజల మధ్యలోకి చేరి అసలు వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఎలా మనం ఈ హర్డల్స్ని మనం ప్రజలకి ఎంత దగ్గరైతే అంత నమ్మకాన్ని పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి హీ స్టార్టెడ్ ది గ్రాస్ రూట్స్ క్యాంపెయినింగ్ విచ్ ఈస్ ఇట్ హెల్ప్ ఫర్ హిస్ సక్సెస్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అందరూ చేసిన ప్రాసెస్లో కాకుండా ఆ మొనోటనీని బ్రేక్ చేసి కొంచెం కొత్తగా ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఓట్లు అడిగారు. అంటే హీ స్పెండ్ హిస్ ఓన్ మనీ ఆన్ ద పీపుల్స్ ఇష్యూస్. చాలా సందర్భాల్లో చూసాం, ప్రూవ్ చేసుకున్న వ్యక్తికి ప్రూవ్ చేయని వ్యక్తికి ద విజిబిలిటీ వుడ్ బి డిఫరెంట్. ప్రూవ్ చేసుకున్న తర్వాత హీ బిల్ట్ ఎవ్రీ వన్స్ ట్రస్ట్. సో హీ వాజ్ ఏబుల్ టు స్టాండ్ విత్ హిస్ హ్యూజ్ సక్సెస్ టుడే. బాహుబలి మూవీలో అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది, లైక్ వీడు ఎక్కడున్నా రాజేరా అని. మన పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగా సరిపోతుందని నాకు అనిపిస్తుంది. ఈ పొలిటికల్ జర్నీ చూసుకుంటే 3 పాయింట్స్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అంటే తన ట్రాన్సిషన్ ఎలా జరిగింది అంటే ఒక ఇంట్రోవర్ట్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పొలిటికల్ గేమ్ చేంజర్ కింద మార్చుకున్నారు అంటే అది ఎన్నో ఏళ్ల తపస్సనే చెప్పాలి. చాలా ప్రోగ్రెసివ్ వేలో చాలా పాజిటివ్గా
పవన్ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేసిన 3 పాయింట్స్‌ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఆయన బాగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, అహం బ్రహ్మస్మి. మన తలరాతని మనమే మార్చుకోగలం. మన దిశానిర్దేశాలని మనమే శాసించుకోగలం అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే కదా మన పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ లేట్ చేయకుండా 3 పాయింట్స్‌లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన పాయింట్ వచ్చి సెల్ఫ్ ట్రస్ట్. సెల్ఫ్ ట్రస్ట్ అంటే ఏంటి? సెల్ఫ్ ట్రస్ట్ అంటే ప్రపంచం తనని నమ్మటానికి ముందే పవన్ కళ్యాణ్ గారు తనని తాను నమ్మారు. కాన్ఫిడెంట్‌గా బిలీవ్ చేశారు. ఏమని? నేను మాత్రమే నా లైఫ్‌ని మార్చుకోగలను. మా అన్నయ్య గారైన చిరంజీవి గారు కానీ, జన సైనికులు కానీ, లాయల్ ఫ్యాన్స్ కానీ నా జీవితాన్ని మార్చలేరు. బట్ నేను మాత్రమే నా లైఫ్‌ని డిజైన్ చేసుకుని, నా లైఫ్‌కి రియల్ లైఫ్‌కి హీరో ఎలా అయ్యానో, నా లైఫ్‌కి నేనే హీరో అవ్వాలి. నా ఫేట్‌ని నేనే మార్చుకోవాలని కాన్ఫిడెంట్‌గా నమ్మారు. ఎప్పుడైతే తనని తాను కాన్ఫిడెంట్‌గా నమ్మారో, ప్రపంచం కూడా తనని నమ్మటం మొదలెట్టింది. ఎప్పుడైనా మీరు చూస్తే, మీరెప్పుడైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకుండా ఒక విషయం చెప్పిన దానికిను, కాన్ఫిడెంట్‌గా ఒక విషయం చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ద వరల్డ్ ఫాలోడ్ హిమ్. ఎంత ట్రస్ట్ బిల్డ్ చేశారు అంటే, జనాల్లో ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వక ముందే పిఠాపురంలో జనాలు ఓటింగ్ స్టార్ట్ చేశారు. ఏమని? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని. ఎంత లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారో చూడండి జనాల్లో పవన్ కళ్యాణ్ గారు. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ దాట్. సో ఆయన జర్నీని చూసిన తర్వాత, పెద్ద కలలు కనడానికి ధైర్యం కావాలి. ఆ కళని సాకారం చేసుకోవడానికి దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఎలాంటి విజయాలు సాధించవచ్చో పవన్ కళ్యాణ్ జర్నీతో మనం చూసాం. ఓకే, ఈ ట్రాన్సిషన్ అనేది ఒక్క రోజులో రాలేదండి. ఒక ఇంట్రోవర్ట్ అండ్ వెల్ రిజర్వ్డ్ వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక పొలిటికల్ గేమ్ చేంజర్గా అయ్యారు అంటే దట్స్ ద ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోతే, కన్సిస్టెన్సీ. ఒక పనిని కన్సిస్టెంట్గా ఎలా చేయొచ్చో చూపించారు. లైక్ చెప్పాలి అంటే, ఆయన పడిన కష్టానికి ఎప్పుడైనా మధ్యలో ఆయన ఇవన్నీ వదిలేసి ఈ క్రిటిసిజం ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారికి. వెళ్ళి మూవీస్ చేసుకుంటే కోట్లలో డబ్బు, ఒక యాడ్ చేసుకుంటే కోట్లలో డబ్బు. బట్ తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల మధ్యలో నిలబడ్డారు. ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేశారు అంటే, ఫస్ట్ డే ఆఫ్ మీటింగ్లో ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో, ఎంత టెంపో మెయింటైన్ చేశారో, ఈవెన్ ఫర్ ద లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా అంతే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి కదండి. దట్స్ నాట్ సో ఈజీ. తన ఇల్నెస్ని కూడా పక్కన పెట్టి ఎక్కడా కూడా ఆ లో ఫీలింగ్ని ప్రజల మీద కానీ, ఫ్యాన్స్ మీద కానీ చూపించలేదు. అంతే ఎనర్జెటిక్గా పరిచారు జనాల్ని. అండ్ హీ మేడ్ ఎవ్రీవన్ టు డ్యాన్స్. సో సెల్ఫ్ ట్రస్ట్ అండ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడేసుకున్నాం కదా. థర్డ్ పాయింట్ వచ్చి టేకింగ్ ద ఫెయిల్యూర్. సో కన్సిస్టెన్సీ గురించి ఒక్క ఫైనల్ పాయింట్ మాట్లాడేసుకుని మనం టేకింగ్ ద ఫెయిల్యూర్స్కి వెళ్దాం. కన్సిస్టెన్సీలో ఒక కోట్ అయితే నాకు బాగా గుర్తుందండి. టుడే ఈజ్ హార్డ్, టుమారో విల్ బీ వర్స్ అండ్ డే ఆఫ్టర్ టుమారో విల్ బీ సన్షైన్. అంటే ఈరోజు కష్టంగా ఉంటుంది, రేపు మరింత కష్టం, బట్ ఎల్లుండ సక్సెస్. మనలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఈరోజు చేసాం, రేపు కష్టం వచ్చేసరికి మధ్యలో దాన్ని ఆపేస్తాం. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆ కన్సిస్టెన్సీ విత్ ప్రిజర్వెన్స్ అండ్ హార్డ్ వర్క్తో చేశారు కాబట్టి ఈరోజు ఆయన ఈ పొజిషన్ సాధించారు. అండ్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్, టేకింగ్ ఫెయిల్యూర్. పడింది చోటే లెగాలి, తిట్టిన వాళ్ళే పొగడాలి అని తన ధైర్యం ఎప్పుడూ కోల్పోలేదు. లర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. ఫస్ట్ డే ఫెయిల్యూర్ అయినప్పుడు తను ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు అంటే, హీ లెర్న్ టు ఫెయిల్ బెటర్ వెన్ కంపేర్ టు ద ఫస్ట్ ఫెయిల్యూర్.
అంటే ఫస్ట్ టైం 100 మిస్టేక్స్ చేస్తే సెకండ్ టైం ఇట్ గాట్ రిడ్యూస్ టు 50 మిస్టేక్స్ అండ్ ఫైనల్లీ విత్ 0 మిస్టేక్స్ he was succeeded and he achieved this position today what he was standing now. Okay, ఇంకో పాయింట్ ఏంటంటే హీ ఆల్సో నోస్ హౌ టు హ్యాండిల్ ద సక్సెస్. అంటే సక్సెస్ రాగానే గర్వంగా మాట్లాడటం, లేకపోతే మనం వచ్చిన రూట్స్ మర్చిపోవటం, అలాంటివి ఏమీ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అలాంటి వ్యక్తికి ఎంతమంది లాయల్ ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ నా ఫస్ట్ వీడియోని పవన్ కళ్యాణ్ గారి గురించి చేయటం అనేది ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బి డూయింగ్ దిస్ ఫస్ట్ వీడియో ఆన్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఫైనల్గా ఒక్క మాటతో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఓటమిని తను మాత్రమే భరించి సక్సెస్ని మాత్రం అందరికీ పంచిపెట్టారు. 5 కోట్ల ఆంధ్రులకి తన సక్సెస్ని అర్పించారు. అండ్ బాహుబలిలో విజేంద్ర ప్రసాద్ గారు బాహుబలి సీన్ పవన్ కళ్యాణ్ గారి కోసమే రాసినట్టు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఆ సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. శ్రీ 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 కొణిదెల పవనుడు పట్టాభిషేకం జరగాలి, లక్షలాది ప్రజల మధ్యలో పవన్ కళ్యాణ్ అనే మాట కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.